చిరియాల జిల్లా జన్నారం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 3,300 మందికి 100 రోజులు పని కల్పిస్తున్నట్లు ఏపీఓ రవీందర్ తెలిపారు. దేవుని గ్రామ పంచాయతీ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఫారెస్ట్లో బిందు సేద్యం పనులు జరుగుతున్నాయి. రోజుకు 307 రూపాయలు వేతనం చెల్లిస్తున్నారు. గత ఏడాది 2,91,000 పని దినాలు కల్పించి జన్నారం మండలం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మరింత ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రవీందర్ వెల్లడించారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, పంచాయతీ సెక్రటరీ సరిత మాట్లాడుతూ గ్రామంలో 234 ఉపాధి హామీ కార్డులు ఉండగా 175 నుంచి 200 మంది పనికి వస్తున్నారని తెలిపారు. 3 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 1.5 అడుగుల లోతుతో గుంటలు తవ్వే పని కల్పిస్తున్నామన్నారు. షెడ్ నెట్, నీరు, ఇతర సౌకర్యాలు అందిస్తూ ప్రతిరోజు మాస్టర్ రోల్ తనిఖీ చేస్తున్నామని వివరించారు. జన్నారం మండలంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 3,300 మంది కూలీలు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క కూలీకి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫైడ్ వేజ్ రేటు 307 రూపాయలు వచ్చే విధంగా కొలతలు ఇచ్చి పనిచేపిస్తున్నాము. ప్రజల కూలీలందరికీ నీడ మరియు నీటి వసతి, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వైద్య నిమిత్తము కేటాయించి అందుబాటులో ఉంచుతున్నాము. 234 మంది టోటల్ డిమాండ్. దీంట్లో లేబర్ వచ్చేసి 175 మంది రావడం జరిగింది. ఈరోజు పొడవుల 3 మీటర్లు, వెడల్పు వచ్చేసి మీటరు, లోతు వచ్చేసి ఫీట్నర, ఇట్లా కొలతలు పెట్టడం జరుగుతుంది. మేము డిమాండ్ అడిగిన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో డిమాండ్ అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే పనికి వచ్చిన వాళ్ళకి షేడ్ నెట్ కానీ, వాటర్ అరేంజ్మెంట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వచ్చి చూసుకోవడం, మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. మేము ఉపాధి హామీ పని కోసం ఫారెస్ట్కి వస్తున్నాం. వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం మేము పని చేసి పొద్దున 6 గంటల నుండి 11 గంటల వరకు పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం.